తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అభయ హస్తం పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వం సిద్ధం చేశారు. 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజా పాలనతో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను ప్రజలకు అందించడానికి మొత్తం కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుండి మొదలుకుంటే నగరాలలో కూడా ఒక సమగ్ర సర్వే చేపడుతున్నారు. ఈ పథకాలలో ముందస్తుగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలిసిందే మనకు. అలాగే మిగతా పథకాలను కూడా సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యాచరణ ప్రకారం దాదాపు 8 రోజుల పాటు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుండి నగరం వరకు సమాచారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి పథకాలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదే క్రమం లోపల ఇప్పుడు మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం సమగ్ర కుటుంబ సర్వేను చేస్తుంది. అందులో మనం చూసినట్లయితే మనకు పథకాలు చూసినట్లయితే ఏదైతే అభయహస్తం గ్యారంటీ పథకాలు ఉన్నాయో అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం ఉంది. 2500 పెన్షన్, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ను ఇవ్వడం కోసం ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి పత్రాలను కూడా అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే రైతు భరోసా పథకం, ఇక్కడ రైతు భరోసా పథకానికి గతంలో ఉన్నటువంటి దానికి దీనికి భిన్నంగా ఉంది. ఎట్లా అంటే ప్రతి ఏటా 15,000 రూపాయలు, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చేది. ఇక్కడ రైతు భరోసా పేరుతోటి ఈ పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైంది. 15,000 రూపాయలు ఏటా ఇవ్వడం. గతంలో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు బంధు ఇచ్చేది. కానీ ఇప్పుడు రైతు భరోసాలో పట్టాదారులతో పాటు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో, అంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది కౌలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఈ యొక్క ఏదైతే రైతు భరోసా పథకాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి ఎవరికైతే ఇండ్లు లేవో, నిస్సాయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కోసం అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లును అర్హులైనటువంటి వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలకు 250 గజాలను భూమిని ఇవ్వడం, అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో ఆ పాల్గొన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు ఒక స్పష్టత ఇచ్చి వాళ్ళకు కూడా ఇవ్వాలనుకున్నారు. అదేవిధంగా గృహజ్యోతి 200 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. అది కూడా సమర్థవంతంగా అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ సమగ్ర సర్వే చేపడుతుంది. అదేవిధంగా చేయూత పథకం, ఇందులో వృద్ధులకు పెన్షన్స్తో పాటు 4,000 పెన్షన్తో పాటు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో దివ్యాంగులకు 6,000, అదేవిధంగా దివ్యాంగులతో పాటు గీతా కార్మికులు, వృద్ధులు, డయాలసిస్ పేషెంట్స్, ఇంకా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, అదేవిధంగా బీడీ టేక్దార్ జీవనాభివృద్ధి పొందేటువంటి వాళ్ళు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, చేనేత కార్మికులకు కూడా ఇక్కడ చేయూత పథకాన్ని అమలు చేయడం. అంటే గతంలో ఈ పథకాన్ని ఇలాంటి పథకాలను గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ ఇక్కడ 2 అంశాలను మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటిని సమర్థవంతంగా అమలు చేస్తాం.
అమలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి పదే పదే చెప్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మొత్తానికి దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫారాన్ని కూడా మీడియా ద్వారా రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి. అంటే సమగ్ర సమాచారం, కుటుంబ యజమాని పేరు, అదేవిధంగా అతని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇట్లా అనేక రకాలైనటువంటి రేషన్ కార్డు ఉందా లేదా, లేకపోతే ఏంటి, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలను అందులో తీసుకొని పూర్తి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 8 రోజుల పాటు సాగేటువంటి ఒక పండుగలాగా సాగేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలు సహకరించాలని, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా స్పష్టంగా సెలవులు పెట్టుకోకుండా ఇది తమ సొంత కార్యక్రమం లెక్క అనుకొని ముందుకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులుగా, వివిధ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తమ తమ జిల్లాలలో ఈ ఏదైతే ప్రజాపాలనను అందించడం కోసం ఏర్పాట్లను చేశారు. గ్రామీణ స్థాయి వరకు కూడా ఏ గ్రామాలలో ఎవరు ఇన్ఛార్జీలు ఉన్నారు, అప్లికేషన్స్ ఎలా తీసుకోవాలి, అవసరమైతే వాళ్ళకు అప్లికేషన్స్ నింపడంలో ఏమాత్రం లోటు లేకుండా ఎలా చూడాలి, ఇవన్నీ కూడా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తుంది ఉద్యోగులకు. దాంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. పథకం అమలు చేసి ప్రజలలో మేము ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు, నిలబడతామనేటువంటి దానితో సంకేతం ఇస్తుంది. ఇందులో మనం కొన్ని అంశాలు, అంటే గత ప్రభుత్వాలు చేయనటువంటి విషయాలలో ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, వీళ్ళందరి యొక్క జీవితాలు ఒక 20 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమము సాగేటువంటి క్రమంలో ఒక 15 ఏళ్ల పాటు వాళ్ళ జీవితాలు తెలంగాణ ఉద్యమంలో కలిసిపోయాయి. అంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. అలాంటి వాళ్లకు అప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఉద్యమకారుల మీద ఒక స్పష్టత లేకపోవడం, చాలాసార్లు హామీలు ఇచ్చింది కానీ వాటిని అమలు చేయకపోవడం. మరోవైపు తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలకు కూడా ఇండ్ల స్థలాలు ఇస్తామనడం, ఇటు ఉద్యమకారులకు కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఇస్తామనడం అనేది దాదాపు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా ఏదైతే గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం, చేయుత, ఇవన్నీ పథకాలు కూడా సమర్థవంతంగా అమలు జరిగేటట్టు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నెల 28 నుండి జనవరి 2024 6వ తేదీ వరకు సాగేటువంటి ఈ ప్రజాపాలనకు ఇప్పటికే అన్నీ సిద్ధమైపోయాయి. ఇది ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే 6 గ్యారెంటీలు, అదేవిధంగా అభయహస్తం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయహస్తం పైన పుడమి టీవీ అందిస్తున్నటువంటి తాజా నివేదిక.